హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. 5 ఏళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కుతో నచ్చిన వారిని అందలం ఎక్కించగలరు, నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు. ఎంతో విలువైన ఈ ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును మన రాజ్యాంగం కల్పించింది. ఎంతో విలువైన ఓటు హక్కును అందరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. అయితే భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన 1950 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2011 నుంచి ఏటా ఒక్కో నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మా ఓటర్లను శక్తివంతం చేయటం, అప్రమత్తంగా సురక్షితంగా సమాచారం ఇవ్వటం అనే నినాదాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. అలాగే ఈసీఐ వెబ్ రేడియోను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించి హలో ఓటర్ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతి ఏటా బూత్ స్థాయిలో ఆన్లైన్లో కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతేకాదు కొత్తగా పేర్లు నమోదైన యువకులను, ఉత్తమ అధికారులను ఈ రోజున ఘనంగా సన్మానిస్తారు. దొంగ ఓట్లను నివారించాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల కమిషన్ ఓటుకు ఆధార్ను అనుసంధానం చేసింది. దాదాపు 100% ఓటర్లు ఆధార్ కార్డులతో అనుసంధానమయ్యాయి. కాగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ఎపిక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులను మొబైల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. 18 ఏళ్లు నిండిన యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న లక్ష్యంగా ప్రతి ఏటా ఓటర్ల నమోదు జాబితా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఓటర్లు తమ ఐడెంటిటీ కార్డు కోసం మీ సేవను ఆశ్రయించాల్సి వచ్చేది. తాజాగా స్మార్ట్ ఫోన్ ద్వారా ఓటర్లు తమ ఓటర్ ఐడెంటిటీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2021 సమ్మర్ రివిజన్లో కొత్తగా నమోదైన ఓటర్లు ముందుగా తమ ఓటర్ ఐడెంటిటీ కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు యువ ఓటర్లు జాతీయ ఓటర్ దినోత్సవమైన 25 నుంచి 31 వరకు రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ నుంచి ఓటర్ ఐడెంటిటీ కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఫారం 6ను పూర్తి చేసి సంబంధిత అధికారికి అందజేయాలి. జాబితాలో ఉన్న పేర్లలో అభ్యంతరాలను తెలిపేందుకు ఫారం 7ను వినియోగించాలి. ఓటరు గుర్తింపు కార్డులో చిరునామా, పేరు, ఫోటో మార్పు లాంటి వాటికి ఫారం 8, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటర్ కార్డును బదిలీకి ఫారం 8A ఉపయోగపడుతుంది. ఓటు హక్కును ఆన్లైన్లోనూ పొందేందుకు వీలుగా ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 25న దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశం దేశంలోని పౌరులకు ఓటు పట్ల అవగాహన కల్పించటం, వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చేయటం. జాతీయ ఓటర్ల దినోత్సవం దేశంలోని పౌరులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ ఓటరు గుర్తింపు లేని వ్యక్తులకు కూడా జాతీయ ఓటర్ దినోత్సవం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం కావటంతో భారత ఎన్నికల సంఘం జాతీయ వేదికపై అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవటం అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2011లో ప్రారంభించారు.
దేశంలో తొలిసారిగా 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకోసం జనవరి 25 తేదీని ఎంచుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అంటే 2026లో భారత్ తన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. జనవరి 25న ఎందుకు జరుపుకుంటారు? బ్రిటిష్ పాలనలో 200 సంవత్సరాల బానిసత్వం తర్వాత భారత్ 1947లో స్వాతంత్రం పొందింది. 3 ఏళ్ల తర్వాత అంటే 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950న స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవటానికి జనవరి 25ని ఎంచుకున్నారు. ఏ దేశమైనా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటంలో ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు ఓటు పనిచేస్తుంది. దేశంలోని యువతను ఓటు వేయమని ప్రోత్సహించటం, ఓటరు జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శిబిరాలు నిర్వహించటం, తొలిసారిగా ఓటర్లకు ఓటర్ ఫోటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయటం, నమోదు చేయటం లాంటివి ఉంటాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పటి వరకు జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కవిత కృష్ణమూర్తి ఒక భారతీయ ప్లేబ్యాక్ శాస్త్రీయ గాయకురాలు. హిందీ, బెంగాలీ, కన్నడ, రాజస్థానీ, భోజ్పురి, తెలుగు, ఒడియా, మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, మలయాళం, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, కొంకణి, పంజాబీ భాషల్లో కవిత కృష్ణమూర్తి పాటలు పాడింది. ఆమె 4 ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు గెలుచుకుంది. 2005లో కవిత కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. 1999లో ఆమె ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యంను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తోంది. కవిత కృష్ణమూర్తి, శారదా కృష్ణమూర్తి దంపతులకు జనవరి 25, 1958న జన్మించారు. ఆమె కళాశాల రోజుల్లో సంగీత స్వరకర్త, గాయకుడు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో లతా మంగేష్కర్ సహగాయనిగా 1971లో బెంగాలీ చిత్రం శ్రీమాన్ పృథ్వీరాజ్లో ఒక పాటను పాడే అవకాశం లభించింది. 14 సంవత్సరాల వయసులో కవిత కృష్ణమూర్తి సినిమాల్లో పాటలు పాడటానికి ముంబై వెళ్ళింది. కాదంబరిలో విలాయత్ ఖాన్ స్వరకల్పనలో ఆమె తన మొదటి పాటను పాడింది. ఈ పాట ఆయేగా ఆనేవాలా షబానా అజ్మీపై చిత్రీకరించబడింది. విశాల్ ఆదిత్య సింగ్ హిందీ టెలివిజన్లో పనిచేసే భారతీయ నటుడు. అతను యాండ్ టీవీ యొక్క డ్రామా సిరీస్ బెగుసారాయ్, కలర్స్ టీవీ యొక్క డ్రామా సిరీస్ చంద్రకాంతాలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. అతను రియాలిటీ షోలు నచ్ బలియే 9, బిగ్ బాస్ 13, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోకే ఖిలాడి 11లలో పాల్గొనడం ద్వారా కూడా ప్రసిద్ధి చెందాడు. విశాల్ ఆదిత్య సింగ్ జనవరి 25, 1988న అర్రా, బీహార్లో జన్మించారు. సింగ్ 2010లో సాగర్ ఫిల్మ్ ప్రొడక్షన్ జై జై శివశంకర్ అనే భోజ్పురి సీరియల్లో మహువా టీవీలో ప్రధాన పాత్రధారి అవధేష్ ఠాకూర్గా అరంగేట్రం చేశాడు. అతని మొదటి హిందీ టీవీ పాత్ర 2011లో చంద్రగుప్త మౌర్య అనే చారిత్రక నాటకంలో శశాంక్గా కనిపించాడు. 2012 నుంచి 2013 వరకు సింగ్ కలర్స్ టీవీలో రష్మి శర్మ యొక్క ప్రసిద్ధ ధారావాహిక ససురాల్ సిమర్కాలో వీరు పాత్రను పోషించాడు. చతేశ్వర్ పుజారా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేసి 2023 ఫిబ్రవరి 17న ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 100వ టెస్ట్ ఆడి 100 టెస్టుల్లో ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. చతేశ్వర్ పుజారా 1988 జనవరి 25న గుజరాత్లోని రాజ్కోట్లో జన్మించాడు.
అతని తండ్రి అరవింద్, మామ బిపిన్లు రంజీ క్రికెట్ క్రీడాకారులు. చిత్తేశ్వర్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే అతని ప్రతిభను గుర్తించి క్రికెట్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. చిత్తేశ్వర్ 17 ఏళ్ల వయసులో ఉండగా అతని తల్లి రీమా పుజారా క్యాన్సర్ వ్యాధితో మరణించింది. పుజారా జేజే కుండాలియా కళాశాల నుంచి BBA డిగ్రీ పూర్తి చేశాడు. పూజా సావంత్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, భారతీయ నర్తకి. పూజా సావంత్ 1990 జనవరి 25న బొంబై, మహారాష్ట్రలో జన్మించారు. సినిమాల్లో తన కెరీర్ ప్రారంభించే ముందు పూజ 2008లో మహారాష్ట్ర టైమ్స్ శ్రావణ్ క్వీన్ అందాల పోటీని గెలుచుకుంది. ఆమె మరాఠీ పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రం క్షణభర్ విశ్రాంతితో తన కెరీర్ను ప్రారంభించింది. ఇది సినీ ప్రేమికుల్లో కల్ట్ హోదాను పొందింది. 2011లో ఆమె అంకుష్ చౌదరి సరసన జాకాస్లో కనిపించింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. పూజ మళ్ళీ మరో మల్టీ స్టారర్ మూవీ సత్రంగి రేలో కనిపించింది. 2014లో ఆమె అనికేత్ విశ్వాసరావు సరసన సెటైర్ బ్లాక్ బస్టర్ చిత్రం పోస్టర్ బైజోలో కనిపించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.